అందరికీ వందనాలు. గ్రీటింగ్స్ ఇన్ ద Lord and Savior Jesus Christ. We are welcome in the name of Lord and Savior Jesus Christ to Telugu to English meeting. Today portion what we are going to read is, if the subject is God is with us. God is with us. Initially we saw that దేవుడు ఒకరితోడు ఉన్నాడు. ఫస్ట్ లో ఆదం తోడు ఉన్నాడు చూసుకున్నాం. ఆదం తోడు ఉన్నందువలన ఆదాము ఆశీర్వదింపబడి గాడ్ బ్లెస్డ్ హిమ్, మల్టిప్లైడ్ హిమ్, ఇంక్రీస్డ్ హిమ్. సెకండ్ చూసుకున్నప్పుడు గాడ్ వాస్ విత్ సేత్. when సేత్ బాన్ జెనిసిస్ చాప్టర్ 4 లో అక్కడ చూసుకున్నప్పుడు చాప్టర్ 4 లాస్ట్ వర్స్ చూసుకున్నా. జెనిసిస్ చాప్టర్ 4 లాస్ట్ వర్స్ చూసుకున్నప్పుడు చాప్టర్ 4 వర్స్ 25 కాయిన్ తర్వాత దేవుని எனக்கு పుత్రుని కొడుతాను సేత్ తండ్రి పేరిట 4:25 లో ఒకరి పేరుకు చెంది దేవుడు నాకు కుమారుని పుట్టాడని చెప్పి ఏవాళ్ళు వానికి సేత్ అని పేరు పెట్టిన. ఆ సమయంలో ఏం చేస్తారంటే 26 చూసుకున్నాం. అప్పుడు పేరు అవనికి సేత్ కుమారుడు యోనోస్ అని పేరు పెట్టినాడు. అప్పుడు దేవుడు అందరూ ఏం చేస్తున్నారు? దే బిగాన్ మ్యాన్ టు కాల్ అప్ నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రార్థన చేయ పుట్టి చూసుకున్నాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో ఆదాము వలన పాపం వచ్చింది, కాయిన్ వలన సంపద వచ్చింది, సేత్ వలన దేవుడు బిడ్డలు చేసి చూసుకున్నాం. అది కాకుండా ఏనోకు పుట్టిన తర్వాత ఏం చేసినారు? దేవుని దే బిగాన్ టు వర్షిప్ ద గాడ్, దే బిగాన్ టు ప్రేయింగ్ టు ద గాడ్. సో అది కాకుండా దేవుడు ఇలాంటి ఆరంభ చేసిన సందదిలో దేవుడు వాగ్దానం పొందిన ఏనోకు చూసుకున్నాం. ఏనోకు వాకింగ్ విత్ ద గాడ్, he was pleasing to the God. Because of the working with the God has taken him away. అక్కడ చూసుకున్నాం. అది కండ 5లో అక్కడ ఏనోకు చూసుకున్నాం. అది తెలిసిన విషయమే. అక్కడ చూసుకున్నప్పుడు ఏనోకు 21-22 చూసుకున్నప్పుడు 29 ఏనోకు 300 వర్షం జీవించినాడు. 24 చూసుకున్నప్పుడు ఏను దేవునితో సంచరించిన వాడు దేవుని తీసుకుని చూసుకున్నాం. God was ఏనోకు was walked with the God and he was not for God took him. So అది అంశం. సో టుడే ఏనోకు వాక్ విత్ ద గాడ్. ఇఫ్ గాడ్ ఇస్ విత్ అస్, దేవుని మనతో ఉన్న ఏమవుతుంది చూసుకున్నాం. ఫస్ట్ మొట్టమొదటి చూసుకున్నప్పుడు జెనిసిస్ 15:2లో విశ్వాస సంతతి అబ్రహాము వలన స్టార్ట్ చేసినప్పుడు దేవుని వాగ్దానం ఇచ్చారు. జెనిసిస్ చాప్టర్ 15 వర్స్ 1 and 2 చదువుతారా? తెలుగు చదువుతారా? 15:1. ఓకే. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యగమని చెప్పాను. ఇప్పుడు అబ్రహాము యుద్ధం జరిగిన తర్వాత భయపడే సమయంలో కూడా అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అబ్రహాము ఫియర్ నాట్, కేమ్ టు ద అబ్రహాం ద విజన్ సేయింగ్, ఫియర్ నాట్ అబ్రహాం, I am the sheep and the exceedingly great reward. అబ్రహాం 12వ అధ్యాయం చూసుకున్నాం. దేవుడు పిలిచినాడు. 7 types ఆఫ్ ఆశీర్వాదం పొంది చూసుకున్నాం. భూమి సంతతి అంతా ఇసుక లాంటి నక్షత్రాల లాంటి సంతతి పుడతారని వాగ్దానం చేసిన అబ్రహాం చూసుకున్నాం. సో అబ్రహాం పొందిన ఆశీర్వాదం విశ్వాసం వలన కలిగింది కూడా మెరుగును, రైటా? సో దోస్ we are faithful to the God, they will receive the blessing to the God. Not only blessing, God also walk with him in everyday life. That was Abraham, you don't fear, I am your shield and a protector. So God is a protector for Abraham life. God is a blessed for Abraham life. Not only that, God is a leader in the Abraham life. Not only that, Abraham is a worshipper. He built an altar and worshiping the God. సో అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాం దేవుడు ఉన్నందు వలన, దేవునికి భయపడంద వలన, దేవుని విశ్వాసం కలిగిన వలన దేవుడు అబ్రహాంతో ఉన్నాడు చూసుకున్నాం. దానివల్ల అబ్రహాం ఏం దొరికింది? అబ్రహాం వలన ఏం దొరికింది? సంతతి అంతా, సంతానం అంతా ఆశవచ్చు. చూడండి గలాత్యన్ 3:14లో బికాస్ ఆఫ్ ద అబ్రహాం వాట్ వి విల్ గెట్. Galatians 3:14. Okay.
ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద అబ్రహాం ఆశీర్వాదం పొందినారు. ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. ఎలాంటి వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా. ఎలాంటి వచ్చింది? విశ్వాసం వలన. అబ్రహాం విశ్వాసం దేవునిపై పొంది ఆశీర్వాదం పొందుకున్నారు. అన్ని మనము కూడా ఏం చేసినాము? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం పొందిన వలన ద సేమ్ ఆశీర్వాదం పొందుకున్నాం. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద అబ్రహాం మైట్ కమ్ టు ద జెంటైల్స్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎట్లా పొందాం? We receive the promise of the Spirit through faith. So through faith alone we can receive all the blessing. Without faith we can't please God. Without faith you can't always pleasing the. Without faith you can't please the God. So Enoch walked with the God by faith. Abraham walked with the God by faith. Through faith, what we are doing, we must also walk with the God through Jesus Christ by faith. ఇప్పుడు మనము అబ్రహాం ద్వారా ఎలా చేసినాము? ఆశీర్వాదం పొందిన వ్యక్తి చూసుకున్నాం. అక్కడ చెప్పినప్పుడు ద గాడ్ వాస్ విత్ హిమ్. సో గాడ్ యాజ్ ఎ షీల్డ్, యాజ్ ఎ ప్రొటెక్టర్ విత్ ద అబ్రహాం. బికాస్ ఆఫ్ దట్ అబ్రహాం వాస్ బ్లెస్డ్ బై హిస్ ఫెయిత్. విశ్వాసం ద్వారా అబ్రహాం ఆశీర్వాదం పొందినాడు. అది కాకుండా దేవుడు వాని చేతిలో ఉన్నారని, కేడంగా ఉన్నారని, నడిపిస్తారని వాగ్దానం పొందిన వ్యక్తి చూసుకున్నాం. అబ్రహాం తర్వాత ఇంకోటి ఆశీర్వాదం పొందినారు. అబ్రహాం కొడుకు ఈసాక్. కరెక్టా? ఈసాక్ ఎక్కడ ఆశీర్వాదం పొందారు? ఈసాక్ జెనిసిస్ 26:12-14. ఇస్సాకు ఆ దేశముందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలుగా ఫలం పొందాను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఇప్పుడు చూసుకున్నప్పుడు ఈసాకు చూసుకున్నాం. ఈసాకు దేశంలో సౌడ్ ఇన్ ద ల్యాండ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ద సేమ్ ఇయర్ ద 100-fold అండ్ ద లార్డ్ వాస్ బ్లెస్డ్ ఇన్. యా సమయంలో? కరువు ఉండే సమయంలో, ఆహారం లేకుండా సమయంలో, నీ ఎగిప్తుకు పోవద్దు ఇక్కడే ఉండని చెప్పిన సమయంలో వాడు దేవునికి రోపడి, దేవునికి సమర్పణం చేసుకొని, దేవుని చెప్పినట్ల మాట విని బతికినందువలన దేవుడు ఏం చేస్తున్నాడు? 100 ఆశీర్వాదం పొందిన. అది కాకుండా 100 మడంగు ఆశీర్వాదం. అది కాకుండా 100 బ్లెస్డ్ విత్ 100-fold ఆఫ్ ద గ్రెయిన్స్. ఇప్పుడు చూడండి, బ్యాంకులో 1 రూపీ వేస్తే కూడా డబ్బులు ఎప్పుడో 5 years డబ్బులు అవుతుంది. బట్ అగే సేమ్ ఇయర్ వాడు విత్తనం ఇస్తారు 100%, 100-fold బ్లెస్సింగ్ హి హస్ గాట్. ఇప్పుడు మనం జీవితంలో ఇలాంటి బ్లెస్సింగ్ పొందుకున్నామా? ఇక్కడ చూసుకున్నప్పుడు ఎక్కువ ఐశ్వర్యవనాగి వరవర వృత్తి అడిచనం. ఎ మ్యాన్ వాస్ గ్రేట్ అండ్ గ్రో అంటిల్ హి బికేమ్ ఎ వెరీ గ్రేట్. అంతా పెద్దవాడాడు అంటిల్ ద గ్రేట్ అంటే అందరికీ గొప్పవాడైన వరకు. ఈ బికేమ్ గాడ్ ఈస్ మేక్ హిమ్ ఎ వెరీ గ్రేట్. అబ్రహాం చెప్పిన వాగ్దానం గ్రేట్ గా చేస్తానని చెప్పినాడు. బట్ ద గ్రేట్నెస్ ఎక్కడ వచ్చింది? అబ్రహాం దొరకలేదు. కానీ అబ్రహాం సన్ ఈసాకు ఏం తెలియదు? ఐ విల్ మేక్ యు ఎ గ్రేట్. సో అబ్రహాం ఇస్ ఎ గ్రేటర్ ఫెయిత్, ద సన్ ఇస్ ఈసాక్ ఇస్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. రైట్? అప్పుడు చూడండి, వై? బికాస్ ఆఫ్ గాడ్ వాస్ విత్ హిమ్. మన జీవితంలో కూడా దేవుడు మనతో ఉండారని మనం ఏం చేస్తున్నారు? అబ్రహాం వాళ్ళు ఉన్నాం. అబ్రహాం వాళ్ళకి రూపడితే మనం ఏం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తున్నారు. మన బిడ్డలు ఎలాగా ఉన్నారు? మనమే విశ్వాసం నడిచే మన బిడ్డలు అన్నారు. గాడ్ మేక్ ద చిల్డ్రన్స్ టు బి గ్రేట్ విట్నెస్, గ్రేటర్ బ్లెస్సింగ్. దే విల్ బి గ్రేటర్ బ్లెస్సింగ్ ఫర్ ద సొసైటీ. కరెక్ట్? ఇంట్లో అప్పుడు చూసుకున్నప్పుడు ఈసాకు ఎలాంటి బ్లెస్సింగ్ ఉన్నాడు? అది కాకుండా ఐశ్వర్య సంబంధంగా ఉన్నాడు. గాడ్ మేక్ హిమ్ వెరీ రిచ్, వెరీ గ్రేట్ అండ్ వెరీ బ్లెస్డ్ పర్సన్. ఇప్పుడు మనం చూడండి, మన జీవితంలో కూడా మన సంతానం అలాగే ఉండదా? అబ్రహాం ఫెయిత్ వలన ఈసాకు ఆశీర్వాదం వచ్చింది. మన విశ్వాసం నడిస్తే మన బిడ్డ సంతానం ఏం కలుగుతుంది? గాడ్ మేక్ దమ్ గ్రేట్, గాడ్ మేక్ దమ్ వెరీ రిచ్, గాడ్ మేక్ దమ్ వెరీ బ్లెస్డ్.
ఇప్పుడు మన సంతాన బ్లెస్సింగ్ ఒకరి దగ్గర ఉండేది, ఇట్ ఈస్ ఆన్ అవర్ హ్యాండ్. మనం ఎలాంటి కర్మ, ఎలాంటి ఫెయిత్ నడుపుతామో దానివల్ల ఏం చేయాలి, మన సంతానం అభివృద్ధి, సంతాన సమాధానం, సంతాన సంతోషం పుడుతుంది. మెనీ హోమ్స్ ఐ సా దట్ మంచి తల్లి బాగా ఉండారు, బిడ్డల బతుకు బాగలేదు, బిడ్డల మ్యారేజ్ అన్ని జనులు చేసుకుని పోతున్నారు. మన తమిళనాడు కూడా ఎంతో ఉండదు, సేవకుడు ఉన్నాడు, సేవకుడు బిడ్డలు చూస్తే లోకంలో ఉన్నాడు, రక్షణ కూడా లేదు. ఇలాంటి దుస్థితిలో ఏమి ఉన్నది, సంఘం లోకంలో ఉండదు. ఇప్పుడు సేవకులు ఉండారు కాబట్టి బిడ్డలాగా ఉన్నారు. బట్ అబ్రహాం వాగ్దానం చేసిన వలన, అబ్రహాం ఫెయిత్ఫుల్ వలన ఈసాకు వాగ్దానం పొందినాడు, ఈసాకు ఆశీర్వాదం పొందినాడు. ఈ కోసం గ్రేట్ అండ్ హి హస్ గాట్ ద 100-fold blessing from the God. ఈసాకు తర్వాత ఒకరు బ్లెస్సింగ్ పొందారు, యాకోబు. యాకోబు అది ఆదికాండ 28. అన్న 13 and 20. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. 20 అన్న. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించానని మొక్కుకొనేను. 21 కూడా 21 కూడా 22 కూడా ఆల్రెడీ రీడింగ్. என் தகப்பு சமாத திரும்பறకున్న కర్తర్ எனக்கு దేవునాయనప్ప. ఇప్పుడు అబ్రహాం యాకోబు ఏం చేస్తున్నాడు, ఇలాంటి పోతూ ఉన్నాను, దేవుడు దర్శనం ఇస్తున్నాడు, అబ్రహాం ఇస్సాకు దేవుని చెప్తుండగా యాకోబు நான் పోయే when you vowed make a vow saying God will be with me, will keep me in this way I go, I give me bread to eat and raiment to put on. వాళ్ళు బేసిక్ నీడ్స్ ఏం చెప్తున్నాడు, ఒక వాగ్దానం చేసుకున్నాడు, మా బోను దాతో ఉండి నా దోవలు నడిపించి నన్ను కాపాడి నన్ను ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి నడిపిస్తే ఆ దేవుడు ఏం చేశాడు, మనకు దేవుడుగా ఉన్నాడు. సెల్ఫ్ ద లార్డ్ బి మై గాడ్. ఆ దేవుడు ఏం ఎరిగినాడు, అబ్రహాముకు యాకోబుకు దేవుడు వస్త్రం ఇస్తాడు ఎరిగినాడు, ఆహారం ఇస్తాడు ఎరిగినాడు, ఇంకా ఏం సమాధానంగా ఇస్తాడు ఎరిగినాడు. అంతే. వాడు చూసుకున్నప్పుడు ఈ సమయంలో లోకంలో దేవుడు ఏమి ఇస్తారంటే అదే వెళుతున్నాడు. ఆహారం ఇస్తారా అండి, వస్త్రం ఇస్తారా అండి, డబ్బులు ఇస్తారా అండి, ఏమేమి ఉన్నాం గివన్ ద హెల్త్, సుఖం ఇస్తారా అండి, దట్టే పిలుస్తున్నారు. ఇలాంటి యాకోబు అలాంటి సెట్ మైండ్ సెట్. గాడ్ గివ్ మీ ఫుడ్, గివ్ మీ షెల్టర్, గివ్ మీ క్లోత్, గివ్ మీ పీస్. రైటా? ఈ లోకస్తుల వలన ఏమైంది, వానికి తెలియదు కాబట్టి అలాంటి అడిగినాడు. అది దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ దేవుడే మన దేవుడు. ఈ లోకంలో ఏం చేస్తున్నాడు, యా దేవుడు ఒకరు ఇస్తారో వాళ్ళే దేవుడు. కరెక్టా? అలాంటి దేవుడిగా ప్రణాళిక. ద పుట్ ఎస్ గాడ్ ఎస్ షేప్ దట్ గాడ్ విల్ ప్రొవైడ్ ఫుడ్, గాడ్ విల్ ప్రొవైడ్ వెల్త్, గాడ్ విల్ ప్రొవైడ్ వాట్ ఇస్ షెల్టర్, God will provide the cloth. So people are seeking the God for the worldly things. Correct? Even though అట్లా అడిగినా కూడా ఏం చేసిన దేవుడు చూడండి, 31:42, జెనిసిస్ 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిత్యముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందుకు. ఇక్కడ చూసినప్పుడు లాభాన్ని ఇట్లా అన్ని సహోదరించిన చూసుకున్నప్పుడు అక్కడ చెప్పినాడు, మన అబ్రహాం దేవుడు ఈసాకి భయభక్తి కలిగే దేవుడు. ఇప్పుడు ఎరిగినాడు ఈ తండ్రి ఎలాంటి దేవుడు అంటే భయభక్తికుడియ దేవుడు. ఆ దేవుడు నాతో ఉన్నందువలన ఇదంతా దొరికింది. ఏం చెప్పినాడు, యాకోబు ఏం కన్ఫ్యూజ్ చేసినాడు తన లాభాన్ని ముందర. కరెక్టా? వాడు ఎంతో ప్రయాసపడి సంపాదించ ఒకరి సంభాషణ దేవుడు వాడితో ఉన్నందువలన ఏం చేసినాడు, ఇదంతా సహోదరింప చేసినాడు. ఏం చేసినాడు, వాడు కన్ఫ్యూజ్ చేసినాడు. కరెక్టా?
ఇది కూడా 32:10 ఓకే. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. ఇప్పుడు 2 పరివారము, నేను 2 గుంపులనైతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ ఆ మెంటాలిటీ చేసిన యాకోబు భయభక్తికుని దేవుడు ఉన్నందువలన లాభాన్తో ఏం చేసినాడు? లాభంతో నిబంధన చేసి ఆశీర్వాదం చేస్తాడు, సాక్షి చెప్పినాడు. కారణం ఏమంటే ఏసాకు దేవుడు భయభక్తి. ఇక్కడ వచ్చి ఏం చేసినాడు? దేవుడు వానికి కృప చూపించవలన గాడ్ షోడ్ ద మెర్సీస్ అండ్ ఆఫ్ ఆల్ ద ట్రూత్ షోడ్ అన్ టు ద సర్వెంట్. ఏమంట? సర్వెంట దేవుడు దాసుడు అయిపోయినాడు. దేవునికి లోకంకు దాసుడు ఉన్నవాడు, లాభానికి దాసుడుగా ఉన్నవాడు, భార్య బిడ్డల సంపాదించి దాసుడుగా ఉన్న యాకోబు ఇప్పుడు దేవుడు దాసుడు అయిపోయినాడు. అప్పుడు చెప్తున్నాడు, కన్ఫ్యూజ్ చేసినాడు, ఐ పాస్ టు ద జోర్డాన్, నౌ ఐ బికమ్ ఏ 2 bands. చూడండి ఎంత చేంజింగ్ ద ఆర్ట్. కరెక్టా? గాడ్ విల్ చేంజ్ ద ఆర్ట్ త్రూ ద బ్లెస్సింగ్. గాడ్ మార్పు చెందుతాడు. దే విల్ మేక్ హిమ్ a changed mind, and that God also, they understood that God has blessed. It's not because of my hand work, it is because of the God's grace and God's mercy, even though the hand of the God was with him. ఇప్పుడు మనం చూడాలి, ఇప్పుడు గాడ్స్ హ్యాండ్ మనతో నాతో ఉన్నదా? మన బిడ్డలతో ఉన్నదా? ఎంత పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందున్నామా? కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. 2 పరివారం, బిడ్డలకంతా ఏమి బిడ్డలు సంతానం కలిగి పరివారం కలిగి దేవుడు హెచ్చించున్నాడా? పరివారం మన బిడ్డలు పరివారంగా ఉండారా? ఫస్ట్ బిడ్డలు ఉండాలి, బిడ్డలు కనిపెడతాలి, బిడ్డలకు ఏం చేయాలి? పరివారం, అన్ని ఆస్తులు కూడా దేవుడు ఇతర వాగ్దానం, బికాస్ ఆఫ్ వాట్? వెన్ గాడ్ వాస్ విత్ హిమ్. రైటా? అది కాకుండా యోసేపు చూసుకున్నాం. జెనిసిస్ 39:2 అక్కడ ఉన్నాడు. యోసేపు 39:2 యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడుగా ఐగుప్తుని ఎంత నుండెను. యజమాని ఎక్కడ ఉన్నాడా? ఎన్నున్నాడు. అవన్ కార్యస్థితులవాన్. లార్డ్ వాజ్ జోసెఫ్ అండ్ హి వాస్ ఎ ప్రాస్పరస్ మ్యాన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద మాస్టర్ ఈజిప్షియన్. ఈజిప్తులు కానీ హి వాస్ ఎ మాస్టర్. చూడండి, దాసుడుగా వెళ్ళిన యోసేపు, పిట్లో ఉన్న యోసేపు, దాసుడుగా అమ్మపడిన యోసేపు, పోతిఫెరలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు? దేవుడు వాడి కార్యస్థితిలో ఉన్న యోసేపు, లార్డ్ వాజ్ విత్ జోసెఫ్, హి వాస్ ఎ ప్రాస్పరస్ మ్యాన్ ఇన్ ద హౌస్ ఆఫ్ హిస్ మాస్టర్ ద ఈజిప్షియన్. ప్రాస్పరస్ మ్యాన్, దానివల్ల ఏం కలిగింది? తన ఇంటి యజమానికి సంపద కలిగింది. ఎగిప్తు దేశమంతా జీవ రక్షణ కరువు సమయంలో అన్న ఆహారం పాటించిన వ్యక్తిగా, కాపాడే వ్యక్తిగా చూసుకున్నాం. బికాస్ ఆఫ్ వాట్? గాడ్ వాస్ విత్ ద యోసేపు. అర్థం చూసుకున్నాం. జోషువా, అక్కడ జోషువా చూసుకున్నాం. జోషువా 1:9. నేను నీకు ఆజ్ఞయిస్తున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇప్పుడు గాడ్ ఇస్ గివింగ్ ప్రామిస్ టు ద జోషువా. నేను మోసేతో ఉన్నాను. 5 చూసుకున్నా. 5లో 5 చదువుతారా? 1:5. ఓకే. నీవు బ్రతుకు దినములని ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. బతుకు దినమంతా ఎలాంటి దేవుడు మోసే జతలో ఉండి గొప్ప కార్యం చేపించి ఆ దాసవత్వంతో విడిపించి ఎగిప్తు జతలను దాసుడుగా ఉండే మోసే నాయకుడు గాని, వాడి విడిపినేవాడు గాని, అధికారి గాని, నాయకుడిగా పిలిపించి మోసే ద్వారా విడిపించిన ఆ దేవుడు ఇప్పుడు యోసేపు నన్ను మోసే ఉన్నందువలన మీతో ఉండాను. ఏం చేశాను? నన్ను విడిచి, ఐ విల్ నాట్ బి
కయ్యుల్ది నాట్ ఫోర్సేక్, నన్ను విడవను నన్ను ఎడబాయను. రైట్, సి హౌ ద గాడ్స్ బ్లెస్సింగ్. మోసే దానిలో గొప్ప కార్యం చేసిన వ్యక్తి చూసుకున్నా, బట్ ఇక్కడ యోసువ దగ్గర అర్పణ చేసి నేను దగ్గర ఉంటాను. 190 ఏం చూసుకున్నా, 190లో ఈ గ్రంథం అంతా నీ నోట్లో పెట్టుకొని చదువు, హృదయం పెట్టుకొని రాత్రి పగలు ధ్యానం చేయి, అప్పుడు నీ మార్గం సరళం చేసుకున్నావు. నీ బుద్ధి యు షల్ బి a గుడ్ సక్సెస్, యు షుడ్ బి ప్రాస్పరస్, ఐ విల్ మేక్ యు ద ప్రాస్పరస్, యు షుడ్ బి a గుడ్ సక్సెస్ బికాస్ ఆఫ్ ద ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్తిల్లింపు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఈలో దేవుడు నాతో ఉండాలని చెప్పినాడు, వాగ్దానం చెప్పినాడు, భయం లేకుండా చెప్పాడు, దృఢ మనసుగా ఉన్నానని చెప్పినాడు. కారణం ఏమిటి? ఈ వాక్యం అంతా నువ్వు హృదయంలో పెట్టుకోవని దాన్ని నడవాలి. అప్పుడైనా యూ షిల్ బి ప్రాస్పరస్, యూ షిల్ బి సక్సెస్. నాట్ ఓన్లీ దట్, the command be strong and a good courage, should not be afraid. దేవుడు ధైర్యం, దేవుడు యోసువకు మోసము ధైర్యం పోయింది, నడిపించేవారు ఒకరు లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను నడిపిస్తాను యోసువ, నేను జతలో ఉంటాను యోసువ, యూ షుడ్ బి సక్సీడ్. ఏం చూదా నాకున్న ఈ గ్రంథం అంతా ఎలా అంటే మోసం నేర్పించిన వలన ఆ గ్రంథం అంతా ఫాలో చేస్తే ఆన్సర్ నడిస్తే నేనుతో ఉన్నాను, నీ వారితో ఉంటాను, నడిపిస్తాను. I will give a courage. I will be a good courage, should not be afraid, you be strong, because God is with thee wherever you go. నీ ఎక్కడ పోతానో నేను నీతో ఉంటాను. చూడండి, ఎక్కడ పోయినా ఏమి చేసినా, అక్కడ చేసిన పితరులు ఏం చేసినాడు, నీ ఏమి చేసినతో ఉన్నాను చెప్పినాడు. ఇప్పుడు యోసువ ఏం చేయాడు? ఎక్కడికి పోయినా నా నీతో ఉంటాను. బికాస్ వాస్ వాట్ God wanted Joshua to lead the Israel to the Canaan. He want to liberate the Israel. He want to take them to the promised land of the Canaan. Promised land. మన ప్రామిస్ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. How we are walk with the God? Through the word of the God. ప్రతిరోజు వాక్య ధ్యానం చేసుకొని ఆ జూమ్ చూస్తాను. ప్రతిరోజు అన్నగారు రాజపన్న ద్వారా 3 మీటింగ్ 2 మీటింగ్ అటెండ్ చేస్తూ ఉన్నాం. వాక్యం వింటూ ఉన్నాం, సరి చేస్తూ ఉన్నాం, నడిపిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, బలపరుస్తూ ఉన్నాం. ఈ వాక్యం మేకింగ్ కరేజ్ నడిపిస్తూ ఉన్నారు, ప్రాస్పరస్ మంచి దారి చూపిస్తూనే ఉన్నారు. కరెక్టా? ఎక్కడ జూమ్ మీటింగ్ ద్వారా. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఇది అవర్ విల్, ఇట్ ఇస్ అ గాడ్స్ పర్పస్. మనం ఇది మా ఇష్టం, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గాడ్, ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్. అలాంటి జూమ్ మీట్లో ఏం చేసినా పర్పస్ ఫుల్ అవుతుంది. గాడ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్ త్రూ us, through Rajparanna, to each and every one. God want to fulfill his promise through his people, his servants, his father and mother to his children. Right? అది వాగ్దానం. సో వాక్యంని నీ ఎక్కడంతా పోగిమడం వల్ల వేర్ ఎవర్ యూ షల్ గో ఐ విల్ బి విత్ యూ. దానివల్ల ఏం పొందినాడు యోసువ? అదే యోసువ 6:27. 6:27 అన్న. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఏమైందంటే దేవుడు వాడితో ఉన్నంత కీర్తి దేశమంతా కీర్తి వ్యాపించున్నది. అబ్రహాము వలన యాకోబు ప్రాస్పరస్ అయినాడు. ప్రాస్పరస్ అయినాడు. అబ్రహాము ఈసాకు ఎవరైనా యాకోబు ఏం చేసినాడు? మంచి దాసుడిగా ఆయన చెప్పాడు. సింప్లీ మేక్ యు సర్వెంట్ of the God. It is not the master, even servant of the God. యోసేపు భయభక్తి వలన he became a master of his master house, master of the Egypt. ఇక్కడ యోసువ ఏం చెప్పినాడు? ఉన్నంత వలన యోసేపు కీర్తి అది చేసుకున్నాం. throughout the Joshua, his fame was nice throughout the country. Fame అనేక ఫేమ్ చేసుకున్నా. ఏం చేయాలి? నాయకుడు అట్లా ఉండాలని, ఇట్లా ఉండాలని, మంచి పేరు కావాలని రాజరికంలో పేరు పొందుతున్నాడు. బట్ దేవుడు బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మనతో ఉంటే మనకు కీర్తి ప్రభావం పొందుతుంది. కరెక్టా? ఇప్పుడు మనతో దేవుడు ఉన్నారా? మన బిడ్డలతో దేవుడు ఉన్నారా? అట్లా ఉంటే మనం ఏమిగా ఉంటాం? మనం కీర్తిగా దేవుడు పెడుతున్నది చూసుకున్నాం. కరెక్టా? చూసుకున్నాం. ఇప్పుడు మాట ఉండదు. అంటే జపనీలో మాట ఉన్నది, కీర్తి పుగழ்చి మాగా అయిపోయాను. జపనీ అన్న.
ఉండదు కదా, ఓ మాట ఉండదు. నిన్ను మన 3:15 చదవనా? చెప్పండి 3:15. చెప్పండి 3:15 అన్న. ఆ, ఓకే అన్న. తాను మీకు విధించిన శిక్షకు యెహోవా కొట్టివేసి ఉన్నాడు, ఉమ్, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు అని యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక ఉమ్. మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడు మనతో ఏమవుతుందంట? మన మధ్యలో ఉంటే ఏమి అపాయమో రాదు. సంభవింపదు. 20 చదవనా? 20లో 20 అన్న. ఓకే అన్న. ఆ కాలమున మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిస్తున్నారు కదా, యోసేపు సెలవిచ్చినాడు, పెడతాడు, అట్లా పెట్టినాడు. మనతో సెలవిచ్చి ఏం చేస్తున్నాడు? దేవా మనతో ఉండాలి, మన మధ్యలో ఉండాలి, పరిశుద్ధంగా నడవాలి, పరిశుద్ధంగా నడవాలి. అప్పుడు ఏం చేశాడు? దేవుడు మనం ఆదుకుంటాడు. అది కాకుండా ద బ్రింగ్ యూ అగైన్ ద టైమ్ దట్ ఐ గ్యాదర్ యూ ఫర్ ఐ విల్ మేక్ యూ ఎ నేమ్ అండ్ ప్రైజ్ అమంగ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ద ఎర్త్ when I turn back your captivity బిఫోర్ యువర్ ఐస్. అలాంటి ఏం చేస్తున్నాడు? కీర్తిగా పూర్తిగా ఐ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమ్ అండ్ ద గ్రేట్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఇది దేవుని బిడ్డలాగా ఉండాలి. ఈ సమయంలో దేవుని బిడ్డలు దేవుని చెప్తే అసలు ప్రాంతంలో వీళ్ళ క్రైస్తవులా అలాంటి ఏం క్వశ్చన్ వేస్తున్నారు. కరెక్టా? క్రైస్తవుడు బతుకు అలాగా ఉన్నది. మన జీవితంలో కూడా ఇలాగ ఉండదా? సాక్షి కలిగి జీవిస్తాం. కీర్తిగా పొగడ్చిగా మంచిదిగా ఉండాలి. దేవుని ఆదుకున్నారు కాబట్టి మనం ఎలాగ ఉన్నాం ఆలోచన చేయాలి. ఇంకో విధి చూసుకున్నాం. 1 Samuel 16:18. అన్న. చిత్తగించుము, బెత్లెహేయుడైన యెషై యొక్క కుమారులో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపవచనై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషై యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. ఇప్పుడు గొర్రెల కాపురిగా ఉంటే దావీదు సౌలు పని వాళ్ళు చెప్తున్న సౌలు చెప్పిన మాట ఏమంటే, నీ పని వాళ్ళు కూడా ఉన్నారు, వారి ఈసాయి కుమారుడు దావీదు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంట? సర్వెంట్ బిఫోర్ సీనియర్ సన్ ఆఫ్ జెసీ ద బెత్లెహేమ్ దట్ ఈస్ cunning playing and mighty valiant man and man of war and prudent in matters and a calmly person. The Lord was with him. ఇప్పుడు చూడండి, గొర్రెల వాయింపగలడు, బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపవశినై ఉన్నాడు. చూడండి, ఒక గొర్రెల మేపే వ్యక్తికి దేవుడు ఏమేమో సాధించిన చూడు. పరాక్రమశాలి అంట, సౌందర్యవంతంట, నేర్పరి అంట, గీతంలో వాసిన నేర్పరి అంట, యుద్ధ సమర్థుడు, కార్య సమర్థుడు, సౌందర్యవంతుడు. ఇప్పుడు మనం కొంచెం సౌందర్యం ఉంటే గొర్రెల మేపు పంపుతామా? చెప్పండి. ఇంటిపడికి పంపుతామా? పంపలేదు. బట్ ఇప్పుడు ఏం చేసినాడు? దేవుడు వానితో ఉన్నందువలన ఇలాంటి సమర్థు గలి పని చేసిన వ్యక్తిగా దావీదు చూసుకున్నా. ఇంకో కూడా చూసుకున్నప్పుడు కూడా అదే 1 Samuel 18:12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇప్పుడు సూచన ఏమైంది? ఫస్ట్ సౌలుతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? దేవుడు సౌలుని విడిచి దావీదు దగ్గర వెళ్ళిపోయాడు. కరెక్టా? వాడిని ఏం చెప్పినాడు? భయపడిన చూసుకున్నా. ఏం చెప్పినాడు? భయపడే వ్యక్తి చూసుకున్నా. ఇప్పుడు రాజుడుగా భయపడే వ్యక్తి కలిగంట దావీదు. అలాంటి దేవుడు వాడికి గొప్పవాడుగా హెచ్చించిన చూసుకున్నా. అది కూడా 14 కూడా 18:14.
మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుయబుద్ధి కలిగి దోడు వాడితో తోడుగా, ఇప్పుడు దేవుడు ఎవరితో తోడుగా ఉన్నాడు? సుయబుద్ధి కలిగి మంచి కార్యం చేసి జీవిస్తే వాళ్ళతో దేవుడు తోడుగా ఉన్నది చూసుకున్నాం. ఇంకోటి విషయం చూసుకుని మూసుకున్నాం. ఫస్ట్ సామ్యుయేల్ 3:19. 3:19 అన్న. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాని మొదలుకుని బయర్షెబ వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునేది. ఇప్పుడు సామువేలు ప్రవాది అని, నాయకుడు అని, విడిపించేవాడని, ప్రార్థన పూర్వడి, దేవుని వాక్యం అందించేవాడని, ఇలాంటి న్యాయాధిపతి అని సామువేలు వలర్దాన్. సామువేలు పెరిగినాడు. సామువేలు ఏం చేసినాడు? పెరిగినాడు. దేవుడు వాడితో ఉన్నారు. దేవుని వాక్యం అంతా ఏ వాక్యములు కింద పడే వీళ్ళు తెచ్చడం. ది సామువేల్ గ్రూ, లార్డ్ వాస్ విత్ హిమ్, did let none of the words fall down to the ground. దేవుని వాక్యం చేత పెట్టుకొని దేవుని వాక్యం అంతా వాక్యం అవతారంగా నడిచిన సామువేల్, వాక్యం ద్వారా వాక్యం మాదిరిగా నడిపించిన సామువేల్, ప్రార్థన చేసిన సామువేల్, ప్రవాది అయిన సామువేల్, యాజకత్వం చేసే సామువేల్, అనాయింటింగ్ సౌలు మటు దావీదును అనాయింటింగ్ చేసే సామువేల్, ఇలాంటి గొప్ప సాములుగా పెద్దవాడు అయినాడు. he was grow. డేవిడ్ వాస్ గ్రో. జోషువా వాస్ గ్రో. ఇప్పుడు మన జీవితంలో కూడా హౌ వి ఆర్ గ్రోయింగ్, ఇంకా నాకు జస్ట్ గా ఉండాలి. హౌ వి ఆర్ గ్రోయింగ్ మనం చూసుకున్నాము. ఒక నిమిషం. ఇమ్మానువేలుగా మన దేవుడు ఎదురు ఉండేటప్పుడు తోడుగా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమంటే, నేను ఎలాగా ఉండాను? మాథ్యూ చాప్టర్ 1:21. నేను నీకు ఇమ్మానువేలుగా. కొత్త వచ్చినప్పుడు కొంచెం మాట చేసుకుని మూసుకున్నాం. వచ్చినప్పుడు మాథ్యూ చాప్టర్ 1 22 చూడనా, 23. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పుడు మనతో ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఎలాగా ఉన్నారు? ఇమ్మానుయేలుగా, తోడుగా మనతో ఉన్నాడని చేసుకున్నాం. రైటా? అప్పుడు దేవుడు ఎలాంటి వాడు చూసుకున్నాం. 1 జాన్ 4:8 దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. 1 జాన్ 4:8 అని తెలిసిన వాక్యం. దేవునికి ప్రేమ కలిగే వ్యక్తి చూసుకున్నాం. సామ్స్ 145:9 అందరికీ ఉపకారిగా ఉన్న దేవుడు చూసుకున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్న దేవుడు. కరెక్టా? ఉపకారి అంటే దయ చూసేవాడు. కరెక్టా? మనం అందరికీ ఉపకారి, కృప దేవుడు. అక్కడ చూసుకున్నప్పుడు 1 జాన్ 4:8 ప్రేమ కలిగే దేవుడు, దయ చూపించే దేవుడు. 2 పీటర్ 1:3 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మూలకముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుడు గుర్చినట్టు అనుభవ జ్ఞానం మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. నమకు జీవం వచ్చింది, దేవ భక్తి వచ్చింది, అనుభవ జ్ఞానం వచ్చింది, దివ్య వల్లమ ఏం మనకు ఇచ్చిన చూసుకున్నాం. ఇది ఏదంతా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న ఆధిక్యత. అది కాకుండా దేవభక్తి ఒక వాక్యం ఏమున్నది అక్కడ ఉండదు. దేవభక్తి జీవనకు దేవభక్తికు భక్తి ఉన్నది. దేవభక్తి కలిగి మనము జీవించాలి. ఇమ్మానుయేలు తోడుగా ఉన్నారు, ప్రేమ చూపించారు, దయ చూపించి ఉన్నారు.
జీవం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎలాంటి జీవించాలంట, దేవ భక్తి కలిగి అది ఇంకో మాట, టైం అయితే ఇంకొక మాట ఉండదు. మనం ఎలాంటి జీవించాలా, దేవుడు భక్తి కలిగి మనము జీవించాలి. కరెక్టా? ఆఖరి మాట చూసుకున్నాం, యాక్ట్స్ 14:17. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించుకుంటూ ఉండటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకునేది. అన్న 17, యాక్ట్స్ 4:17లో దేవుడు ఎలాంటి వాడు, మంచి చేసేవాడు, వర్షాలు ఉండదు. అది చాప్టర్ 4:17 అన్నా లేదా 14:17 అన్న, 14:17. దేవుడు ఎలాంటి వాడంటే అక్కడ చూసుకున్నాం కదా, దేవుడు ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడు చేత తను గుర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహంలో నాపుడుకు బహు ప్రయాసం ఆయను. చాలా దేవుడు అంటే ఈసాకి ఏం చెప్పినాడు, అన్న ఆహారం కావాలి, వస్త్రం కావాలి. దేవుడు ఇక్కడ దేవుడు అప్పటికి చెప్తున్నాడు, దేవుడు మంచి కార్యం ఏం చేశాడు, వర్షాలు ఇస్తున్నారు, సెలిపుళ్ళ కాలంగా ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నారు, సంతోషం నింపుతున్నాడు, హృదయం అంతా సంతోషం నింపుతున్నాడు. ఇది దేవుని పని. దిస్ ఇస్ ద గాడ్స్ గుడ్ వర్క్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నాము, నాట్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇస్ ది విట్నెస్. He did good. He gave us rain from the heaven and fruitful season and filling your heart with the food and the gladness. లోకమంతా దేవుడు ఏం చెప్పాడు, విశ్వాసులకు కానీ అన్ని జనులకు కానీ దేవుడు సాక్షి కోసం ఇది చేస్తూ ఉన్నాడు కదా. వై గాడ్ is bringing the witness by providing food, by giving rain, by fill that heart with the joy and filling given the season and gave us rain from the heaven. He did good. రైట్? ఇది ఏమి ఉన్నది, దీస్ ఆర్ ఆల్ ద విట్నెస్ ఫర్ ద గాడ్. ఇప్పుడు మనం దేవుడు ఎవరంటే ఏం చెప్పాలి, ఇది విట్నెస్ చెప్పాలి. ఇది ఇస్ ద విట్నెస్ ఫర్ ద గాడ్. ఈవెన్ ద కామన్ మ్యాన్ ఏమేమి ఉండదంట, ఈ విట్నెస్ ఏం చదివి, ఈ డిడ్ గుడ్, మంచి కార్యం చేస్తాడు. ఈ గివ్స్ రెయిన్ ఫ్రమ్ ద హెవెన్, వర్షాలు కురిపిస్తున్నాడు. ఫ్రూట్ఫుల్ సీజన్, ఆహారం మన సీజన్ పెడుతున్నాడు. ఫుల్ యువర్ హార్ట్ విత్ ద ఫుడ్, మన హృదయం ఏం చెప్తున్నాడు, ఫుల్ యువర్ ఫుడ్ ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు. ఇదంతా ఒకరి వలన, దేవుని వలన. దిస్ ద విట్నెస్ ఆఫ్ ద గాడ్. ఈ విట్నెస్ ఒకరు పొందినాడు, అబ్రహాం కానీ, ఈసాకు కానీ, అబ్రహాం కానీ, ఈసాకు కానీ. ఆహారం కానీ, 2 minutes, ఆహారం కానీ, వాటి ఫుడ్ కానీ, God has given the everything to the అబ్రహాము, ఈసాకు, యాకోబు, అదే గారి యోసేపు, మరి సామువేలు, ఇంకా కంటే ఎవరికి ఇచ్చినారు, దావీదు. ఇలాంటి దేవుడు తన సాక్షిగా నిర్మాణించుకున్నాడు. God is bringing the witness by providing the food, by providing shelter, by providing the filled heart with the gladness, by providing the food. Not only that, by providing by safeguarding the people. This is God's witness. ఇప్పుడు మీ విట్నెస్, మన విట్నెస్ ఏమి, మనతో దేవుడు ఉన్నారా ఆలోచించారు. ఇంకా సెకండ్ పార్ట్ ఉంటుంది, ఆమె చూసుకున్నాం. అలాంటి దేవుడిగా ఉంటే మనము బిడ్డలు కీర్తిగా ఉంటాడు, పొగల్చిగా ఉంటాడు, అభివృద్ధి చెందుతాడు. బికమ్ రిచ్, బికమ్ ఎ గ్రేట్ విట్నెస్, బికమ్ ఎ గ్రేట్ పొజిషన్ అండ్ బికమ్ ఎ గ్రేట్ ఫేమ్. Great, I don't know that. The heart filled with the joy, filled with the happiness, filled with the gladness. ఇలాంటి మన దేవుడు మనతో ఉండి, మన సంఘములు కానీ, మన కుటుంబములు కానీ, మన సంఘస్థుల లోకములు కానీ ఇలాంటి ఉండాలని దేవుడు మనతో ఉండి నడిపించాలని మనవి. దేవుడు వాక్యం దీవించిన కాక ఆఖరి ప్రార్థన పరిశుద్ధ రావణ ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు.